జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఒక మెంబర్షిప్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 26వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం చేపట్టమన్నారని ఇప్పుడు అందరికీ కూడా తెలిసిన విషయమే. దాని అనుగుణంగా ఈరోజు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి ఈరోజు నన్ను ఇక్కడికి పంపించడం, ఇవాళ నంద్యాల పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ పెద్దలు చింతల సురేష్ గారు, సుధాకర్ గారు, వాసు గారు, అలాగే పార్లమెంట్ నియోజకవర్గ పిఓసీలు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఏదైతే మెంబర్షిప్ కార్యక్రమం, సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా చూపిస్తూ ఉన్నారు. గతం కన్నా మెరుగ్గా 3 రెట్లు పైగా ఈ నియోజకవర్గంలో మరి సభ్యత్వ నమోదాలు చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్క కార్యకర్త చెప్పడం చాలా సంతోషంగా ఉంది. గతంలో పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీద కూడా 25,000 పైగా ఉండగా ఇప్పుడు గట్టిగా మాకైతే బలమైన నమ్మకం 60,000 మంది పైగా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం తీసుకునే ఆలోచన ఉన్నట్టుగా మాకు అర్థమవుతూ ఉంది. మరింతగా పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి జనసేన మరింతగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రముఖ పాత్ర ఆల్రెడీ పోషిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలో జనసేన ఏ విధంగా పాత్ర పోషించో మీ అందరూ కూడా అర్థమవుతూ ఉంది. రానున్న రోజుల్లో మరింత బలోపేతంగా తయారు కావడానికి క్షేత్రస్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ పాటికే ఉన్నది, ఇంకా రానున్న రోజుల్లో మరింత ప్రాముఖ్యత సంతరించుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నంద్యాల పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి విజయం చేసినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఏ విధంగా పనిచేస్తానో రాష్ట్రంలో తన సొంత నిధులు పెట్టుకొని గతంలో రైతులకి ఆయన సొంత నిధులు 1,600 మంది రైతులకి 16 కోట్ల రూపాయలు, రైతుకి ₹1,00,000 చొప్పున ఏ విధంగా అందించారో, లేదా మన నియోజకవర్గాల్లో కొన్నిదల గ్రామంలో ఏ విధంగా 50 లక్షలు పెట్టి సొంత నిధులు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంకు ఏ విధంగా నిర్వహించారో, లేదా అరకు కానీ ఎస్టీ ఏరియాల్లో రోడ్లు కనీస వసతులు లేని ఏరియాలో కూడా మరి రోడ్లు వేయించి క్షేత్రస్థాయిలో లేదా కింద స్థాయిలో అత్యధికంగా పేద కుటుంబాలకి ఏ విధంగా ఆదుకుంటున్నారో మనందరూ కూడా తెలిసిన విషయమే. అందుకని రానున్న రోజుల్లో మరింతగా ప్రజలకు చేరువయ్యే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆయనకు ఉన్న ఏదైతే పంచాయతీ, మరి ఈరోజు పంచాయతీలు ఏ విధంగా బలోపేతం చేస్తూ ఉన్నారు, పర్యావరణ శాఖ ఏ విధంగా బలోపేతం చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూసాం. కాబట్టి మరింతగా జనసేన క్షేత్రస్థాయిలోకి వెళ్ళబోతోంది. క్షేత్రస్థాయి నుంచి మరింతగా బలోపేతం కావడానికి తగిన అడుగులు వేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై జనసేన. ఈరోజు నంద్యాల జిల్లా సమన్వయకర్తగా, ఇన్ఛార్జిగా మంచి నాయకుడిని శ్రీ కిలారి రోషయ్య గారిని మనకు మంచి ఇన్ఛార్జిగా పంపించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీరి ఆధ్వర్యంలో నంద్యాలలోని ఎక్కువ మందిని జన సైనికులుగా వీర మహిళలను ఉద్యమీ సభ్యత్వాలు ఎక్కువగా నమోదు చేసి నంద్యాలను ఒక మంచి ప్లేస్లో నిలబెడతామని వారికి హామీ ఇస్తున్నాను. ఈరోజు మా జనసేన పార్టీ రోసయ్య గారికి, మాజీ ఎమ్మెల్యే రోసయ్య గారికి నంద్యాల నియోజకవర్గం తరపు నుంచి వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వచ్చినందుకు. ఈరోజు మా నంద్యాల నియోజకవర్గంలో పోయినసారి జరిగిన 2,300 సభ్యత్వాలు, ఈసారి మా నియోజకవర్గం నుంచి 10,000 సభ్యత్వాలు చేయాలని చెప్పి మా జనసేన నాయకులైతే కార్యకర్తలు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 7 నియోజకవర్గాలలో 10,000 వేసుకున్నా కూడా ఈ 7 నియోజకవర్గాలలో 70,000 సభ్యత్వాలు చేసి ఒక రికార్డుగా మేము పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఈ 70,000 మంది ఒక జనసేన యోధులుగా పార్టీ కోసం పోరాడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.